వారిపైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ టూ టౌన్ పోలీసులను కోరారు ఎలక్ట్రీషియన్ మోటార్ బైండింగ్ అసోసియేషన్ ప్రతినిధులు. కోర్టు వద్ద ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తున్న కొత్తూరు అరవింద్పై దాడి చేసి దూషించిన కిరాణా యజమాని శంకరయ్యను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ యునైటెడ్ మోటార్ బైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్, జిల్లా అధ్యక్షులు దొంత రవీందర్, శ్రమశక్తి యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి ఆంజనేయులు, కార్యదర్శి గుర్రం రాజు, బాధితుడు కొత్తూరు అరవింద్ పాల్గొన్నారు. మాకు ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిశ్రమలో ఈ వర్కులకు రావడం జరుగుతుంటుంది. కానీ మమ్మల్ని మీరు అలసుగా చిన్న వర్క్ లాగా భావించకండి. ఇది పెద్ద వర్క్. ఇది చెప్తాను. ఈరోజు మన కోటుకాడ అరవింద్, కొత్తూరు అరవింద్ను ఒక మోటార్ మెకానిక్గా రమ్మని చెప్పి ఒక అతను కస్టమర్ రమ్మన్నాడు. పోయిన తర్వాత రిపేరింగ్ చేశాడు. రిపేరింగ్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వమని అంటే నానా బూతులు తిడుతూ అతని మీద దండయాత్ర దిగినాడు. తాళచేలో గుత్తితోని కొట్టినాడు. చూడండి, ఇక్కడ చొంపకు తలకాయకు సర్జరీ అయింది, వాపు వచ్చింది. ఈయనకు స్కానింగ్ కూడా చేయించినాము, మా అసోసియేషన్ తరఫున స్కానింగ్ కూడా చేయించినాము. ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా చేయవద్దు. మేము కూడా మీలాంటి వారమే. మీకు రాబోయే కాలంలో అయినా కూడా ఏసీ అయినా, కరెంటు మోటార్స్ అయినా, వాటర్ అయినా, ఎలాంటిదైనా మేము చేసేవాళ్ళము. మమ్మల్ని గుర్తించండి. కాంగ్రెస్ ప్రభుత్వ